ముగ్గురు పెట్టి మందు పెట్టేవాడు చెప్పి నచ్చుకోవాలి. మానవ సేవనే మాధవ సేవ. మరి మా రోటరీ క్లబ్ కానీ మా హ్యాపీ సంస్థ కానీ ముఖ్యంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు మా ఒక అసెట్ లాగా మరి వాడిచేనే ఎన్నో హెల్త్ క్యాంప్స్ 3 దశాబ్దాలుగా స్వచ్ఛంద సంస్థలు కంటిన్యూగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి నిరంతరం హెల్త్ క్యాంప్స్ అనుకోండి, పోలియో క్యాంప్స్, డయాబెటిక్ క్యాంప్ కూడా జగిత్యాల పట్టణంలో వివిధ వాకర్స్ సభ్యులకు, సీనియర్ సిటిజన్స్కు ఉచితంగా డయాబెటిక్ షుగర్ టెస్ట్ క్యాంపు కూడా నిర్వహించారు. మరి ఉచిత పాఠశాల విద్యార్థులకు కూడా చాలా కార్యక్రమాలు పోతే చాలా ఉన్నాయి. లెంతీగా ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి భవిష్యత్తులో కూడా మరి మీ అందరి సహకారంతో కంటిన్యూగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి ఇటువంటి పేషెంట్లందరికీ మాతోని ఈ కార్యక్రమం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. ఇది డాక్టర్ గారు చెప్పినట్టు సూచించినట్టు అందరూ మందులు అద్దాలు వాడండి. మరి మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఉచితంగా ఇక్కడ ఎప్పుడైనా ఈ పావని హాస్పిటల్ ఎప్పుడు ఫ్రీగా చూస్తారు. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మేము షార్ట్లీ ఇంకా రోటరీ క్లబ్ పరంగా మరి గౌరవ శాసనసభ్యులకి అనేక కార్యక్రమాలు ప్లానింగ్ చేస్తున్నాము. వారి ఈ జూలై 1 నుండి నూతనంగా రోటరీ బాడీ ఉంటుంది. ఆ రోటరీ బాడీలో రేవీలచారి గారు, ఎన్నాకుల అశోక్ గారు, ప్రతాప్ గారు, కాశీరావు గారు, విద్యాసాగర్ అంతా సభ్యులంతా నెక్స్ట్ ఇయర్ ప్రణాళిక చేసుకుని నెక్స్ట్ ఇయర్ కావాల్సిన కార్యక్రమాలు కూడా మేము ఈరోజే డిస్కస్ చేసి ప్రణాళికలు చేసుకుంటున్నాం. మీ అందరి సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని తెలియజేస్తాం. జగిత్యాల పట్టణంలోని మా పావని కంటి ఆసుపత్రిలో సోదర సమానుడు డాక్టర్ విజయ్ మరియు మా హాస్పిటల్ సిబ్బంది అందరి సహకారంతో ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ మరియు రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో నిన్న 15 మందికి ఉచితంగా ఆపరేషన్ చేసి మైక్రో సర్జరీ చేసి వెంట్లో అద్దం పెట్టడం జరిగింది. వైద్య విభాగంలో కావచ్చు, నేత్ర వైద్య విభాగంలో అందరూ తెలుసు. కానీ సామాన్య ప్రజలకు కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రివెన్షనల్ బ్లైండ్నెస్ సెంటర్ అంటే అందరితో నివారణ చేయగలిగిన వాటిల్లో సగం మంది భారతదేశంలో ఉన్నారు. అంటే దాదాపు 700 కోట్ల పైన జనాభా ఉన్న ప్రపంచంలో ఎంతమంది అయితే అందులో ఉంటారో సగం మంది మన 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలోనే ఉన్నారు. అంతమందికి అంధత్వం ఉన్నదని చెప్పి మనకి సందర్భంగా మరి నివారించాలంటే ఒక రోటరీ క్లబో, ఒక ఆర్బీఓ, ఒక ఇంకేదో స్వతంత్ర సంస్థను ఒక సంజయ్ కుమార్, విజయ్ కుమార్ చేస్తే అయ్యేది కాదు. మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం. కానీ జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, స్థానికంగా కూడా ఇంకా అందరు డాక్టర్లు ముందటికి వచ్చి అప్పుడే ఈ అంధత్వ నివారణ జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇక్కడ కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. మన మెడికల్ కాలేజీలో కూడా ఎప్పుడు కూడా 3 నుంచి 4 డాక్టర్లు ఉంటా ఉన్నారు. నేను కూడా వాళ్ళని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నా. ఉచిత వైద్యం సర్కారు దవాఖానలో కూడా అందాలని చెప్పి ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్ గారు అదే పదవి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రపంచంలోనే అత్యధికమైన అందులున్న దేశం ఏంటంటే సూపులు ఏంటంటే భారతదేశం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి. వీళ్ళు చాలామంది 15 మందికి మనం చేయడం జరిగింది. అందరూ కూడా బాగున్నారు. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చినాం. మరి ఇంకా చాలామంది వచ్చారు. వారందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.
మరీ ముఖ్యంగా మా వెన్నంటి ఉంటున్న రోటరీ నాయకులు మంచాల కృష్ణ గారు, అశోక్ గారు, పెద్దలు ఆపి రోటరీ పెద్దలు మా కాశీరాబాబు గారు, ప్రతాపన్న, అదేవిధంగా అన్న అందరికి కూడా సాగరన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మరి ముఖ్యంగా మా సోదర సమాడు విజయ్ గారికి, మా స్టాఫ్ మీరు చూసిన నిన్నటి నుంచి ఒక 30 మంది మీకోసం పనిచేసారు. ఉడిచేటోళ్ళు మంచి కొడిచారు, మందులు ఇచ్చేటోళ్ళు మందులు ఇచ్చారు, తిరిగి చేసేటోళ్ళు లేచారు. లోపల మీకు కనబడకుండా మేము ఆపరేషన్లు చేసేటప్పుడు అన్ని తీరులో రెడీ పెట్టారు. అంటే ఇవన్నీ కూడా ఒక్కరితో అయ్యేది కావు, అందరం కలిసి చేసినట్టే. అందరికీ మా స్టాఫ్ కావచ్చు, మీకు కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా సహకరించబట్టే అన్నిటికంటే మించి మీ ప్రజలందరి ఆశీర్వాదం, మానవ సేవనే మాధవ సేవ అంటారు. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇప్పటికైతే ఇన్ని వేల ఆపరేషన్లు చేసినా కానీ సక్సెస్ రేట్ చాలా మంచిగా ఉన్నది. ఇవ్వలప్పుడు ఇబ్బంది లేదు. మరి మీరందరూ కూడా మంచిగా కాపాడుకుంటే ఇవి కూడా మంచిగా ఉంటుంది. నేను చేసి ఒక్కెత్తు అయితే మీరు కాపాడుకుంటే ఒక్కెత్తు. కాబట్టి పేషెంట్ ఇంటి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే అందరూ కూడా చాలా పెద్ద మనుషులు, వయసున్న వాళ్ళు, మీరు చేతులు కలుపుకొని మంచిగా మందు వేయాలి, టైం మీద గోళీలు వేయాలి, టైం మీద తినిపియాలి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు మీరు కూడా తీసుకున్నట్టయితే మీకు చూపు దక్కుతుంది, మాకు పేరు దక్కుతుంది. ఇలా పైసలు వచ్చేది ఏం లేదు, నేను ₹1 కూడా తీసుకోలేదు. కొందరు ఏదో అనుకుంటారు, ఇక్కడ అమెరికాకి వెళ్తాయి కావచ్చు, సర్కార్కి వెళ్ళి బాగా వెళ్తాయి అనుకుంటారు. ఇది ఆరోగ్యశ్రీలో కూడా కవర్ కాదు. మూత మీద ఆపరేషన్ అనేది ఆరోగ్యశ్రీలో కూడా కవర్ కావు, మాకు రూపాయి రాదు. ఒక్క అందరితో నివారణ ఢిల్లీకి వెళ్ళి మేము పెట్టుకుంటే ₹2000 వస్తాయి. నేను 2000కి దాని గురించే పట్టించుకుంటలేదు. మొన్న ఏదో బాగులు పెట్టిందో వస్తే వచ్చినట్టు, కానీ 2000 కంటే ఎక్కువ. అది కూడా ఈడికి దాకా కాయిదాలు తీసుకోకపోతే కరీంనగర్ దాకా, హైదరాబాద్ దాకా, ఢిల్లీ దాకా వెళ్ళాలి కాయిదాలు. కాబట్టి ఆ 2000కి ఏమవుతుందో మీకు తెలుసు. ఓసారి జ్వరం వస్తే మీకు పల్లెటూరులో అవుతాయి. కాబట్టి ఇంత పెద్ద దవాఖానా, ఇంత వసతులు, ఇంత కరెంటు బిల్లు, ఇంతమంది జీతాలు, ఇవన్నీ కూడా మేము భరిస్తున్నాం. బయట అంతకుముందు ఎవరు అంటారు కాదు, కానీ రాజకీయాలకు వచ్చినాం కాబట్టి ఒకటి వేయాలి కదా. ఇప్పుడు పట్టణాల వాళ్ళు అంటారు, ఇక్కడ జగిత్యాలు అంతా రాజకీయాలు లేవు, నన్ను ఎవరు అనలేదు. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఈ విషయంలో మనం ఏమో అనుకోలేదు లేరు. కాబట్టి కానీ అయినా కానీ ఒక మాటగా చెప్పడం జరుగుతూ ఉంది.